వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎలాగూ చంద్రబాబు ఓడిపోతే తామే గెలుస్తామన్న ధీమా వారిలో ఉంది. అందుకే ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. గతంలో కూడా అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలు ఓడించలేదు. వారి తప్పిదాలే వారిని ఓడించాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు వాడిన భాష గురించి ప్రజలకు తెలుసు. వారికి చికాకు వేసింది. అందుకే దరిదాపుల్లోకి కూడా రాకుండా ఓడించారు. కానీ ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా భయపడడం లేదని అర్థమవుతోంది. ప్రజలను వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పార్టీ ఉంటే చాలు వారే గెలిపిస్తారులే అనే ధీమాతో ఉన్నారు. అయితే కొంతమంది నేతల భాష మితిమీరుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా మళ్లీ లైవ్ లోకి వచ్చారు. మంగళవారం తన భాషలోకి వచ్చేశారు. పోలీసులను నీళ్లు లేని బావిలో దూకండి అంటూ సూచించారు. సీఎం చంద్రబాబు గాడు అంటూ సంబోధించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే రోజా మాట్లాడే మాటల కంటే ఆమె చూపించే హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షానికి విమర్శించాలి. కానీ ఇదే రోజా లాంటి వారి వ్యాఖ్యల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మానసిక ఆనందాన్ని ఇచ్చేందుకు వ్యాఖ్యలు చేసి ఉంటారని అందరూ అంచనా వేశారు. కానీ ఆమె సహజ శైలి అంతే అనిపిస్తోంది. అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్కు చూపిస్తున్నారు. మరోవైపు నోటికి తాళం వేసుకున్న కొడాలి, వల్లభనేని లాంటి వారు సైతం మళ్లీ తెరపైకొస్తారని రోజా లాంటి వారు సంకేతాలు ఇస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వాన్ని కొన్ని రకాల పాలసీలను పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మహిళా నేతల విషయంలో ఇబ్బంది పెట్టకూడదని భావిస్తోంది. చంద్రబాబు ఈ విషయంలో మంచిగానే ఆలోచన చేస్తున్నారని పేర్ని నాని లాంటి నేత వ్యాఖ్యానించారు. అంటే వైసీపీ దీనిపై సమాచారం ఉంది. అయితే తమపై చర్యలు ఉండవని రెచ్చిపోతున్నారు రోజా. పాత పరిస్థితి మాదిరిగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. విడుదల రజనీ అయితే మాకంటూ ఒక ఛాన్స్ వస్తుంది కదా అంటూ హెచ్చరిస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి ప్రభుత్వం వద్ద సంపూర్ణమైన సమాచారం ఉంది. తిరుమల టికెట్లను అమ్ముకున్న వైనం దగ్గర నుంచి మంత్రిగా తన శాఖలో ఆడుదాం ఆంధ్ర పేరుతో సంపాదించుకున్న సొమ్ముల వరకు అన్ని లెక్కలు తీసి విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీ వద్దకు ఎప్పుడో చేరింది. కానీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతోనే ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.